వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు ఏంటంటే నా వీక్ ఆఫ్ అనమాట. సో మా నాన్నకి ఏమైనా మళ్ళీ చేద్దాం అనిపించింది. అంటే ఎవ్రీ ఫ్రైడే నేను వాడికి బిర్యానీ అయితే చేసేస్తున్నాను. సో ఎప్పుడు పన్నీర్ అలా తింటే వాడు బోర్ కొట్టేసాను. మామూలుగానే పన్నీర్ తిండు. సో అందుకే ఇలా పాలక్ పన్నీర్ చేద్దామని చెప్పి మా ఇంటి దగ్గర రైతు బజార్కి అయితే వచ్చి ఇలా పాలకూర అయితే తీసుకొని వెళ్ళాను. అండ్ ఇంటికి వెళ్ళిన దగ్గర మా నాన్ని కాదు మా బ్రౌనీ గారు ఇక్కడ పాలకతో అయితే ఆడుతున్నాడు. నేను వచ్చేసరికి కింద ఉన్నాడు అనమాట. ఇంక వాడితో కొంచెం ఆడుకొని ఇంకో పైకి వచ్చి వాష్ చేసుకొని పాలక్ని చాప్ చేసుకొని నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ వెల్లుల్లి అయితే కూడా పెట్టేశాను. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే నేను స్పినాచ్ అండ్ గ్రీన్ చిల్లీస్ టుగెదర్ అయితే బాయిల్ చేసాను. మీకు కావాలంటే ఓన్లీ స్పినాచ్ కూడా బాయిల్ చేయొచ్చు అండ్ దాంట్లో ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అండ్ స్పినాచ్తో అయితే చేశాను. అండ్ ప్యారలల్గానే నేను ఇక్కడ పేస్ట్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కడాయిలోని ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీ స్పైసెస్ అండ్ క్యూబ్ సైజ్లో కట్ చేసుకునే టొమాటో అండ్ ఆనియన్స్ అయితే నేను ఫస్ట్ ఫ్రై అయితే చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే ఇక్కడే మనకు కావాల్సిన కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం బాగా మగ్గేలా చేయాలి. అండ్ ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోనే అయితే మనం బాయిల్ చేసుకున్న పాలక్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ పక్కనే మనం టొమాటో అండ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, సో అది కూడా వేసి అండ్ లాస్ట్లో అంటే వెల్లుల్లి యాడ్ చేసుకుని ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, కానీ నేనైతే వేసాను. అండ్ ఇంత ఫైన్ టెక్స్చర్ అయితే రావాలి, ఇంత ఫైన్ పేస్ట్ అయితే రావాలి. అండ్ సేమ్ అదే కడాయిలోని మనం జీలకర్ర అండ్ స్మాల్ సైజ్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని అండ్ పాలక్ పేస్ట్ అయితే ఉందో అది కూడా మనం యాడ్ చేసుకొని ఆయిల్ అది బాగా తేలేంత వరకు ఫస్ట్ బాగా ఫ్రై చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఆయిల్ అది పైకి తేలిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోనే మనం వాటర్ అది యాడ్ చేసుకోండి. ఇంకా సాల్ట్ అండ్ కారం ఇవన్నీ కూడా అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఆయిల్ అది పైకి తేలేంత వరకు ఒక 2 to 5 minutes అయితే కుక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ పన్నీర్ అయితే యాడ్ చేసి అండ్ ఇక్కడే కసూరి మేతి అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 to 5 minutes అయితే కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లోని ఫ్రెష్ క్రీమ్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది, నేను యాడ్ చేసుకుని, లేకపోతే పర్లేదు స్కిప్ కూడా చేసేయచ్చు. అండ్ లాస్ట్లో మళ్ళీ ప్రెజెంటేషన్ చేసినప్పుడు కూడా మా నాని బాక్స్ అయితే కొంచెం లైట్గా ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక మా నాని ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసాను. మా నాని కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇందుకు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసాను.